ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా స్పందన గోల్డ్ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని ఉంచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మిథున్ రాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో, వారికి అదృష్టం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించింటారో స్త్రీలు వాళ్ళందరూ ఈ మిథున్ రాశికి చెందుతారు. దంపతులను ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. మరి ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. మరి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నలుపు ఎరుపు కలిగినటువంటి మిశ్రమమైనటువంటి శరీర వర్ణంలో ఎక్కువ మంది పుడతారు. నేత్రాలు చాలా సుందరంగా ఉంటాయి. పొడవైనటువంటి ముక్కు, ఉంగరాల జుట్టు వీళ్ళ సొంతమని చెప్పవచ్చు. దాదాపుగా ఎక్కువ మంది స్త్రీలు మిథున్ రాశిలో చామన ఛాయ రంగులోనే ఎక్కువ మంది ఉంటారు. అంతేకాదు ఈ జాతకులు మధ్యస్థమైనటువంటి పొడుగును కలిగి ఉంటారు. కాళ్ళు చేతులు పొడవుగా ఉంటాయి. ముందుగానే చెప్పుకున్నట్లుగా సుందరమైనటువంటి నేత్రాలు ఉంటాయి. దవడలు చిక్కిళ్ళు బాగా బలంగా ఉంటాయి, అందముగా ఉంటాయి. విశాలమైనటువంటి ముఖ వర్చస్సు వీళ్ళలో మనకు గోచరిస్తుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యములో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పము, చిత్రలేఖనము, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాల అలంకరణ ఎందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయలు పెంచడంలో కూడా ప్రత్యేక కౌశలాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ మిథున్ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని పాండిత్యము, రాయభారం చేసేటువంటి సామర్థ్యము, అందమైనటువంటి రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉంటారు. అంతేగాదు బుద్ధి చతురత, చక్కగా హాస్యప్రియత్వము, అందమైనటువంటి శరీర అవయవ పుష్టి, ప్రియభాషణము, సంగీత ప్రియులు, నాట్య ప్రియులు, నాట్యాన్ని తెలిసిన వారు అని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి విశేషమైనటువంటి గుణగణాలు ఉంటాయని మనకు శాస్త్రవచనంలో చెప్పబడింది. అంతేకాదు ఈ మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు అని చెప్పవచ్చు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. వీరికి దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే జాలి, దయ కలవారని చెప్పవచ్చు. అవతల వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ కూడా ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి కూడా వీరు ఏమాత్రము వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాదు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో మంచి స్కిల్స్తో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవ్వరికి ఉండవని చెప్పవచ్చు. అంతటి నైపుణ్యం వీళ్ళకు ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా అందులో వీళ్ళకి సందేహం అధికంగా ఉంటుంది. పనేమో చాలా నైపుణ్యంగా చక్కగా చేస్తారు, కానీ ఆ పని మీద వీరికి ఎక్కువగా సందేహం ఉంటుంది. ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఈ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది అని ఈ విధంగా విధములుగా ఆలోచిస్తూ సందేహంతో ఒకంత భయంగా కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తారు చివరికి. అంతేకాదు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంటే 2 రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఇలా 2 రకాలుగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువను ఇవ్వటం వల్ల వాళ్ళ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి ఉన్నత చదువులు చదవాలని చాలా ఆశ, కోరిక కూడా ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువులు సలహా, అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీనివలన వీరి జీవితంలో చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనేక సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మిథున రాశి స్త్రీలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు, కానీ కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువ ఇచ్చి వాళ్ళని గౌరవిస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనే కూడా కంగారుగా, భయంగా ఉంటారు. కానీ దీన్ని మీరు ఎదుటివారు గుర్తించలేరు, వారికి కనపడకుండా బయటపడనివ్వరు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాసరచన,
రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో కూడా బాగా రాణిస్తారు. మీకు టీవీలో కనపడుతూ ఉంటారే చాలామంది యాంకర్స్, వారిలో చాలామంది మిథున రాశికి చెందిన వారే ఉంటారు. అంతేకాదు వీరు వీడియో రంగంలో కూడా బాగా రాణిస్తారు. యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా బాగా మంచి స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు వీళ్ళు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి న్యాయ ధర్మాల వైపు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. కొంతమంది మిథున రాశి స్త్రీలు వకీళ్ళుగా కూడా ఉంటారు. వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా జీవితంలో ఎందుకో ఈ మిథున రాశి స్త్రీలకు అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి లలిత కళలు, సంగీతం అంటే చాలా అభిరుచి ఎక్కువగా ఉంటుంది. కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. వారి ఆలోచనలకు వీరి ఆలోచనలకు మధ్య పొంతన కుదరకపోవడం వల్ల కాస్త సంసారంలో ఒడిదొడుకులు ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు అయితే చెయ్యరు. అయితే వీళ్ళలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమంటే స్నేహితులకి అప్పులు ఇచ్చి, స్నేహితులకి నమ్మి వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. ఇంకా మిథున రాశి స్త్రీలు మాటకారులని చెప్పవచ్చు. మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. వీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం అస్సలు ఇవ్వరు. వీరే మాట్లాడుతూ లొడలొడ మాట్లాడుతూ ఉంటారు. అంత మాటకారులు అయినప్పటికీ వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో కూడా చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల జీవితంలో వచ్చిన అవకాశాలని విడిచిపెట్టుకుంటారని చెప్పవచ్చు. ఈ మిథున రాశి స్త్రీలు ఇతర విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని వాళ్ళ విషయాల్లో మధ్యవర్తిత్వం చేస్తుంటారు. దీనివల్ల వీరికి అనవసరమైనటువంటి గొడవలు కలిగేటువంటి అవకాశం ఉంది. అనవసర విషయాల్లో తల దూర్చకుండా ఉంటే స్త్రీలు చాలా మంచిది. మీరు ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ మిథున రాశి స్త్రీ ఒక్కటే ఆ విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరు తలకాయల ఆలోచన ఈమె బుర్రలో ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు అంత చురుకుతనంతో ఆలోచిస్తూ విభిన్నంగా ద్విస్వభావంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి స్త్రీల తెలివితేటలను చూసి ఎదుటి వ్యక్తులు చాలా ఆకర్షణలవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ, చిన్నపిల్లలాగా నవ్వుతూ తూలుతూ కనిపిస్తూ ఉంటుంది. మరుక్షణమే బాధ్యత గల గృహిణిలా కూడా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద కూడా దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాల మీద కూడా చర్చిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే మనకు మిథున రాశి వారితో స్నేహం చేస్తే అస్సలు మనకు బోరు కొట్టదు. ఈ స్త్రీలతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుదామా అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చమత్కారంగాను, చాలా తెలివితేటలతోనూ ఎదుటివారిని తమ మాటలతోనే బొరిడి కొట్టించగలరు. ఇక ఈ మిథున రాశి స్త్రీలు తమ యొక్క ఒక్క చూపుతోనే తమ యొక్క జీవిత భాగస్వామిని కానీ, ప్రియుడిని కానీ, తనకు ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ళ దగ్గరకు రప్పించుకుంటారు. మరి ఈ స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అంత సున్నితంగా వీరి ఆలోచనలు కూడా ఉంటాయి. వీరి పైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు, కానీ అన్ని గమనిస్తూ సున్నితంగా లోపలనే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కాదు, ఈమె తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తుందో అలాగే ఇతరుల పురుషుల పట్ల కూడా ఆకర్షిస్తుండడం కూడా గుర్తిస్తుంది తను. ఈ రాశి గల స్త్రీలు ఎప్పుడు తనకిష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని, వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు. ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటుంది ఈ మిథున రాశి స్త్రీ. తన ప్రేమ, గౌరవం, విలువ, మర్యాదలు అన్నీ తన జీవిత భాగస్వామికి అర్పిస్తుంది. మరి జీవిత భాగస్వామి కూడా వారి యొక్క సమయాన్ని వీళ్ళతో గడిపితే వాళ్ళ యొక్క సంసారం అనేది చాలా చక్కగా ఉంటుంది. అంతేకాదు ఈ మిథున రాశి స్త్రీలు తమ ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు వారిని చాలా అభిమానంగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీ పరిపూర్ణ స్థితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటుంది. అంతటి ప్రతిభాపాఠపాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవడిక నేర్పుతారు. వీరిని ప్రేమగా లాలించి, పాలించి, బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన వంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ. మరి మిథున రాశిలో జన్మించిన స్త్రీ కుశాగ్రబుద్ధి కలది అని చెప్పవచ్చు. విద్యల పట్ల పట్టు సాధించడం, అలాగే విద్యల పట్ల విశేషమైనటువంటి ఆకర్షణ. ఇక మిథున రాశి స్త్రీలు ఎక్కువగా ఊహల్లో ఉంటారని చెప్పవచ్చు. అంతేకాదు తమ ఊహ చాలా శక్తివంతంగా నిజానికి దగ్గరగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకునేటువంటి ఆలోచన కూడా
చేస్తారు. ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు, గంభీర చిత్తులై ఉంటారు. అలాగే ఒకసారి చంచలత్వం కూడా వీళ్ళలో ఆవహిస్తూ ఉంటుంది. స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా ఉచ్చారణతో మాట్లాడడం అనేది వీళ్ళ యొక్క నేర్పరితనం అని చెప్పవచ్చు. బహుభాషా ప్రజ్ఞ కూడా స్త్రీలలో అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలో అన్నీ తెలుసుకోవాలని ఆకర్షణ, జ్ఞానము, తర్వాత ఆశయ సాధనలో విజ్ఞానపరంగా ముందుకు వెళ్తారు. మరి ఈ మిథున రాశి స్త్రీలు కొన్ని సందర్భాలలో చాలా చిన్న పిల్లల్లాగా అలుగుతూ ఉంటారు. ఆటలలో బుద్ధికి సంబంధించినటువంటి చదరంగము లాంటి ఆటలు బాగా ఆడతారు. చెస్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. స్నేహం చేయాలని కోరిక, అభిలాష కూడా ఎక్కువగా ఉంటుంది. బాల్యంలో ఎక్కువగా వీళ్ళకి మంచి సుఖం ఉంటుంది. అంటే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళకి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కువ మంది చేత చిన్నతనంలో అభిమానాన్ని కూడా పొందుతారు. మిథున రాశి స్త్రీలు వాళ్ళ యొక్క సంసారిక జీవితం బాగుండాలంటే లక్ష్మీ కటాక్షం కొరకు ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. ఇలా వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు, ఐశ్వర్యము అనేది వీళ్లకు కలుగుతుంది. అలాగే మిథున రాశి స్త్రీలు తమ భర్తతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అనంత పద్మనాభ స్వామి వ్రతం కానీ ప్రతి సంవత్సరము ఆచరించటం వల్ల వీళ్ళకి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, సర్వ సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. మీకందరికీ మిథున రాశి స్త్రీలందరికీ ఈశ్వరానుగ్రహం వల్ల సకల శుభ ఫలితములు కలుగాక. ఇది పార్ట్ 2. పార్ట్ 3లో ఈ మిథున రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలాంటి రత్నధారణ చేయాలి, రుద్రాక్ష ధారణ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఎలాంటి వ్రతాలు ఆచరించినా, ఎలాంటి మంత్ర జప తపాలు ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ పార్ట్ 3లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మీకందరికీ మిథున రాశి స్త్రీలు వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం వల్ల సర్వ సుఖ శుభ ఫలితములు కలుగాక. శుభం.